శుభార్తులు. ఓ ఉల్లా ఇలా మా సత్తి పొద్దుగల్ల అక్క ఇలా ఆఫీస్ కాడ నీకు ఒక సర్ప్రైజింగ్ చూపిస్తా అని అన్నాడు. అబ్బా నాకే చూపిస్తావంటే కాదు వార్తలల్లా అందరికీ చూపిస్తా అన్నాడు. మరి గదేందో చూద్దాం కానీ ముందుగలైతే వార్తలు చూద్దాం. మరి ముందుగల హెడ్లైన్స్. సచివాలయంలో మంత్రి గారి సిట్టింగు, అగ్వమందుకు పెట్టొద్దట ఫిట్టింగు. ముల్కనూర్లా సీఎం సార్ దావతి, ఊరోళ్లతో చేస్తాడట మంచి సోపతి. చక్కటి పాఠం చెప్పిన బాబు మోహన్ సార్, ఇగనైనా తగ్గియుండ్రి తాగి బండ్లు దోలే జోరు. దుష్మాన్ ఎవలో తెలవని పవనాలు, కన్ఫ్యూజ్ ఉన్నాడు అంటున్నారు జనాలు. ఎంకన్నను ఆఫీస్ కి పిలిపించుకున్న సత్తి, గట్ల పెడతారు దండము, గట్ల పెడతారు, గీడ పెట్టారు, గిట్ల పెట్టాలి పెట్టుకొని మంచిగా. తొక్కుల శాఖ వివరాలు చెప్పిన మంగ్లీ. ఉల్లిగడ్డ పేస్టులు, కందిపప్పు తొక్కుల సంటి కంపెనీలకు సర్కారే పెట్టుబడి ఇయ్యాలి, సబ్సిడీ ఇయ్యాలి. అమితాబ్ బచ్చన్ సార్ సంటి సార్లను బ్రాండ్ అంబాసిడర్ చేసి అమ్మిపియాలి. అబ్బా ఇంకొన్ని వద్దులైతే ఓ 4-5 తెలంగాణ పల్లెలు గిన్నిస్ బుక్లకు ఎక్కేటట్టు కొడుతున్నాయి. వద్దు మా ఊళ్ళు గిన్నిస్ బుక్లకు ఎక్కియకున్నా మంచిదే అని అన్నా గాని లేదు మాకు ఎక్కిచ్చేదే కావాలి అని పట్టి మరి ఊర్లో పేర్లను రాసుకపోయేటట్టున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? మరి గ్రామజ్యోతి పథకంలా ఊళ్ళల్లోకి ఎలుగులు కన్ను మూసి తెరిసే లోపట్ల నస్తే అంతే కదా. ఎర్రవెల్లిని బంగారు వెల్లిని చేస్తందుకు జోరుగా పనులు నడుస్తుండగానే చిన్న ముల్కనూరును కూడా బంగారు ముల్కనూరు చేస్తందుకు బయలుదేరిండు సీఎం సార్ గాలి మోటార్లా. కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ ఊరును సార్ గుత్తవట్టిండు. చేతి కంకణం కట్టుకొని పసుపు కుంకుమ జల్లి కొబ్బరికాయ కొట్టి పని సురువు చేసిండు. దమ్మొచ్చేదాకా గడ్డపారతో మట్టి దవ్వి మోసటంతా గులాబీ తట్టలెత్తితే ఎత్తుకపోయి ట్రాక్టర్లేసిండు. జేసీబీల పెట్టి పాతిళ్ళను కూలగొట్టుడు షాల్ చేసిండ్రు ఆఫీసర్లు. తొవ్వకడ్డము నిండ్లను కూడా కూలగొట్టిండ్రు. ఇది నా ఊరు, నేను మోరి లుడ్సమన్నా ఊడుస్తా అని మొన్నో పార వచ్చినప్పుడు చెప్పిండు కదా. ఇక సారే గంత పెద్ద పని చేస్తా అంటుంటే మేమెందుకు కొట్టిగుండాలే అని శ్రమదానం కార్యంలో కాలు పెట్టిండ్రు ఊరోళ్ళంతా. ఆడోళ్ళు మొగోళ్ళు పోరగాళ్ళు పొట్టగాళ్ళు అంతా గడ్డి మీదనే పడ్డరు. మరి వీళ్ళు గింత కష్టపడుతుంటే ముఖ్యమంత్రి సారు వాళ్ళ ఆకలి దూపరుచుకోకుంటుంటాడా? చికెను మటను గుడ్లతోటి కమ్మటి చియ్యల కూర వండి ఊరోళ్ళందరికీ దావతిచ్చిండు. అగో సారే దగ్గరుండి ముక్కలు మంచిగా వేస్తున్నారా అని అరుచుకుంటున్నాడు. అందరు కడుపు నిండా తిన్నాక గ్రామ సభ మీటింగ్ పెట్టిండు. అందులో ఏం మాట్లాడిండో కూడా వినుండ్రి. 4 నెలలు ఎక్కువ 5వ నెల లోపల సున్నాలు వేసుకొని ఇళ్ళకి పోవాలి, అంత స్పీడ్ కట్టాలి. ఆ రోజు మళ్ళీ ఇయ్యాల చేసుకున్నట్టు దావత్ చేసుకోవాలి. చుట్టూ 10 ఊళ్ళో వచ్చి మనవులనే పెళ్లి చేసుకుని పెట్టినట్టు బ్రహ్మాండమైన హాల్ కట్టుకుందాం, మంచి మ్యారేజ్ హాల్. ఎవడన్నా బయటికి ఉన్న 2 నెలల తర్వాత అయితే మా ఊరికే వచ్చిందని అనుకోవాలి. అటువంటి ముల్కనూరు తయారు కావాలి. గీ ముచ్చటనేమో గిట్లున్నదా? ఇక మహబూబ్ నగర్ జిల్లా కిషన్ నగర్ కు గ్రామజ్యోతి కార్యం మీద పోయిండు గవర్నర్ నరసింహం సారు. కేటీఆర్ సారు, జితేందర్ సార్ కూడా ఉన్నారు పక్క పొంటి. ఇక ఆడేం జరిగిందో కూడా చూడుండ్రి. సన్న బియ్యం వస్తుందా? మామూలుగా వస్తాయి, సన్న బియ్యం ఏంటో. సన్న బియ్యం లేదా? ఏ బియ్యం వస్తుంది మళ్ళీ? అదే దొడ్డు బియ్యం వస్తాయి. దొడ్డు బియ్యం వస్తా. నీ కొడుకు ఏం చదువుతున్నాడు? చిన్న కొడుకు ఇప్పుడు 12 అయిపోయింది, 13. థ్యాంక్ యూ. పెద్ద అయినా 15 చదివిండు. ఏం లేదు, బల్ల మేపుకుంటే ఊరుకున్నాడు. పళ్ళు మేపుతున్నాడా? 15 పళ్ళు మేపుతుండా? డైరీయా? ఎన్ని పాలు అమ్ముతాడు డైరీ? ఏం లేవు, గడ్డి లేక మొన్న అమ్ముకున్నా అన్ని. ఒకటి ఉంచుకున్నా. పొలం ఎంత ఉంది? పొలమా అదే ఒక ఎకరా. ఒక ఎకరా? ఎకరాలు ఏం పండిస్తావు? ఏం పండిస్తున్నావు? వడ్లు వేసినా ఎండిపోయింది. ఎండిపోయిందా? కరెంటు లేకనా నీళ్లు లేకనా? ఆన లేక, కరెంటు లేక, నీళ్లు లేక, ఏ లేక. కరెంట్ ఎందుకు లేదు? కరెంట్ వస్తుంది, కరెంటు నీళ్లు లేవు కింద. మోటార్ వస్తలేదా సార్? వర్షం లేక. భూమిలో నీళ్లు పిలుస్తాయి కదా, నీళ్ళు లేకమ్మా. నీళ్ళు లేకనే అంటున్నాను నేను కూడా. ఏమంటాను సార్? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. కూరగాయలు పెట్టుకోమ్మా. నేను పోలీస్ మంత్రిని పోలీసులతో చూసిన, సినిమా మంత్రిని సినిమా ఫంక్షన్లలో చూసిన, దవాఖానా మంత్రిని దవాఖాన్లలో కూడా చూసిన, రవాణా మంత్రిని బస్సులలో కూడా చూసిన, మందు సీసాల మంత్రిని మందుతో ఎన్నడూ చూడలే. కానీ ఇలా తీరింది నా కోరికే. అఖండ ఆంధ్రప్రదేశ్లో ఎవ్వలన్నా ఏ మంత్రి అన్నా మందు బాటిల్ చేతులు పట్టుకొని మందు బాబుల కోసం మాట్లాడినరా? అలా మంచి చెడ్డలు అరుచుకున్నారా? లేదు.
తెలంగాణ రాష్ట్రంలో మందు సీసాల మంత్రికే దక్కింది గా భాగ్యం. చీఫ్ లిక్కర్ షంటం మాకద్దని రాష్ట్రం మొత్తంలో లొల్లి ముదిరే వరకు మందు శాఖ మంత్రి పద్మారావు సారు మందు వాటిలు పట్టుకొని సెక్రటరియట్లో సిట్టింగ్ పెట్టిండు. ముంగట 5-6 ఎరైటీ మందులు, మంచినీళ్ళ సీసాలు, ఒక ఆమ్లెటే తక్కువ అనుకోరాదురిగా. ఇక 10 రోజుల కాడ నుంచి సారు పడే వాదనంతా తెల్లబోసుకున్నాడు. ఇనుండ్రి మీరు కూడా. గుడంబ మీద వారు ప్రకటించిన అసలు అందుబాటులో 15 రూపాయలు పెడదాం ఈ బాటిల్. ఈ 20 రూపాయల సాచెట్ గుడంబాజీ 180 ml దాన్ని 30 రూపాయలకు అందిస్తే దీనికి అలవాటు పడితే ఇది రెక్టిఫైడ్ ఈఎన్ఏ. అరే ఈ ఆడోళ్ళు కిరాణా దుకాణం మద్యం పెట్టేంత స్థాయి మన తెలంగాణ రాష్ట్రానికి రాలేదు. చీప్ లిక్కర్ కాదు, 10 రూపాయలకు విషం దొరుకుతుంది, 15 రూపాయలకు ఆయుష్ పెంచే మద్యం దొరుకుతుంది. 10 రూపాయలకి ఇచ్చాయంటే నేనే గుడంబ దుకాణం పెట్టుకుంటుంటే. మరి గుడంబ బంధు పెట్టేది బంధు పెట్టకుండా ఈ కొత్త మందు తెచ్చునేందుకో ఎరికేనా? నాకు పాన్ తినే అలవాటు ఉంది. ఇమీడియట్గా మ్యాజిక్ లెక్క ఇప్పుడు ఈడ కూర్చొని బయటకు వెళ్ళారు కదా మానేసామంటే ఎవరితో కాన్పనేది. మరి గింతగానం ధర తక్కువ చేస్తున్నారు కాబట్టి ఏమన్నా సీసాలల్లో మత్తు తక్కువ వచ్చే ఉపాయం ఇట్లా చేస్తున్నారు అయ్యింది అని అనుకోకుండ్రి. నీకు 1000 రూపాయల ఆల్కహాల్ ఎంత పర్సెంటేజ్ ఉందో, 600 బాటిల్లో ఎంత ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉందో, మేము ఇచ్చే IMFL లిక్కర్లు కూడా అదే సేమ్ పర్సెంటేజ్ అంతేనే ఉంటాయి. మరి ఇంతకు పద్మారావు సారు ఈ సీసాలు ఎక్కడ తెచ్చుకున్నాడో ఎరికేనా? నా మంత్రి బండి ఒక వైన్ షాప్ కాడ ఆగింది ఇవాళ. నాకు తెలియదు, నాకు డ్రింక్ అలవాటు లేదు. ఈ చీప్ లిక్కర్లు ఏమున్నాయి అన్న. అరే ఏమన్నా నువ్వు వాడు ఇక కొద్దిసేపు అయితే పడిపోతుండే ఆ షాప్ లిక్కర్. ఎక్సైజ్ మినిస్టర్ ఏంది నా షాప్ దగ్గర వచ్చి చీప్ లిక్కర్ అడగడం ఏంటి? ఒక 3-4 నెలల లోపల ఎప్పుడైతే ఇవన్నీ స్టార్ట్ అయిపోయి చేస్తారో ఆ రోజు పద్మారావుని మీరు నా ఛాంబర్కి వచ్చి మా ప్రభుత్వాన్ని, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, నన్ను మీరే అభినందిస్తారని ఆశపడతా ఉన్నాను. చీప్ లిక్కర్ అని పేద ప్రజానికాన్ని కించపరచకండి. తక్కువ ధర మద్యం, IMFL మద్యము, తక్కువ ధర మద్యము. తల సుట్టం తోక పగన్నట్టే ఉన్నది ఓ సింహం కథ. మనిషి మంచోడే గాని ఆయన తలకాయ కాలు చేతులే మంచి కాదంటాడు. ఆగో గాదేం లాజిక్కో నాకైతే అర్థం కాలేదు. ఈ సింహం గడ్డం ఉంటే ఓ తీరు మాట్లాడుతుంది, గడ్డం తీసేస్తే ఇంకో తీరులో మాట్లాడుతుంది. గదెవలో కాదు మన పవన్ కళ్యాణ్ సారే. పిట్టెగూట్లకెళ్ళి బయటికి వచ్చి అమరావతి నగరానికి భూములు ఇయ్యం అని అంటున్న ఉండవెల్లి పెనుమాక ఊళ్ళల్లో తిరిగి మీటింగ్ పెట్టిండు జనసేన అధ్యక్షుడు పవనాలు. అగో మోకాళ్ళ మీద నిలబడి కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నాడో చూడు రైతులతోటి. సర్కార్ అడుగుతున్న భూములల్లా పండించిన అనంకాయ, కాకరకాయ, మల్లెపూలు తెచ్చి చూపించారు సార్కు. రైతుల ముచ్చట్లు అన్ని ఇన్నాక ఇక మైక్ అందుకున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వంతో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ గొడవ పెట్టుకోవడానికి అయితే నేను రాదు. చంద్రబాబు నాయుడు గారికి మీ సమస్యలు తీర్చడం అది నాకు ఒక గొప్ప సమస్యగా నాకు పెద్ద అనిపించట్లేదు. ఖచ్చితంగా ఆయన చేయగలడు, నేను నమ్ముతున్నా. అంటే నమ్మంది ఆంధ్ర మంత్రులనేనా? యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్ బాబు, నారాయణల మీదనేనా మీ కోపం అంతా? చంద్రాల సార్కు తెలియకుండానే మంత్రులు భూములు గుంజుకుంటున్నారంటావా సారు? మరి తలకాయ సుట్టం తోక దుష్మన్ అంటే ఎట్లా సారు? నాకు వైఎస్ఆర్సీపీ శత్రువులు కాదు, నాకు వాళ్ళు ఎవరు. నాకు చంద్రాల సారు దోస్తే, జగన్ సారు దోస్తే దుష్మన్లు ఎవ్వలేరా సారు నీకు? మిత్రపక్షం అంటే నేను బానిసని కాదు, చూస్తూ మీరు ఏం చేస్తా ఊరుకుంటా నేను బానిసని కాదు. బానిసవు కాదు నిజమే, మరి యుద్ధం చేయకుంటే ఏమనాలా సారు? తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యని కాదని ప్రజల పక్షం వహించి ఆయన మనసుని గాయపరిచి ప్రజల పక్షం నిలబడటం కోసం నేను టీడీపీ, బీజేపీకి సపోర్ట్ చేశాను. అన్నను కాదని వీళ్ళతో సోపత్ చేస్తే ఇవాళ నీకు ఇలువ లేదు, నీ మాటకి ఇలువ లేదని తెలిసింది కాబట్టి మల్లన్నతోనే కలువు. చిరంజీవి సారును షై గుర్తు పార్టీ వాళ్ళు రైతుల భూములు అస్సలుగే గుంజుకోవద్దని ప్రత్యేక హోదా మీద బాగానే కొట్లాడుతున్నారు. ఆయనతోని కలిస్తేవా ఇంట్లో కూడా మంచిగుంటారు, బయట బలం వస్తుంది. కానీ గడ్డం ఉంటే పిట్టెగూట్లు ఉంటాడు, గడ్డం తీసేస్తే ఇట్లా పబ్లిక్లో తిరుగుతాడు పవనాలు సారు. ఏం చేస్తున్నావాడ నువ్వు? ఈ కటమిర్చలై చూస్తే తెలుస్తలేదా అమ్మ? రీసెర్చ్ చేస్తున్నా ఈడ ఉల్లిగడ్డల మీద, ఆలుగడ్డల మీద. రీసెర్చా? దేని మీద? ఆలుగడ్డ తొక్కు, వంకాయ తొక్కు, కందిపప్పు తొక్కుని ఎట్లా పెట్టాలో అని రీసెర్చ్ చేస్తున్నా ఈడ. ఆలుగడ్డ తొక్కు, వంకాయ తొక్కు, కందిపప్పు తొక్క. నీ తిక్కల పిల్ల. అర్రే తొక్కే కదా అని షీప్ దిశకు సపోజ్ అవి తాజాగా దొరకనప్పుడు తొక్కే కదా అన్నానికి తోడుగుండేది. దొరకాయి అంటవేంది పిల్ల? ఎందుకు దొరకాయి? తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అయిపోయే. ఎన్నేళ్ళైనా వాడు ఉంటాయి. ఫ్రిడ్జ్ లో పెడితే 2-3 రోజులు ఉంటది, మహా అంటే వారం రోజులు ఉంటది. కానీ 2-3 నెలలు ఉండాలంటే తొక్కు కన్నా మించింది ఏమన్నా ఉన్నదా చెప్పు? అయినా గివిట్ని తొక్కులు చేసి పెట్టాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది? నాకు రాలేదమ్మా, మన కేంద్రం తొక్కుల శాఖ మంత్రి హరిప్రీత్ మేడం ఇచ్చింది ఐడియా. ఏంది? మోడీ సారు తొక్కు శాఖ మంత్రిని కూడా పెట్టుకున్నాడా?
నీకు తెలియదా ఉల్లిగడ్డల రేట్లు ఎక్కువ పిరమున్నాయని తొక్కు నూరు పెట్టుకోర్రి, లేకుంటే పాల పొడి లెక్క డబ్బాలో పోసి పెట్టుకోర్రి అని సూపర్ ఐడియా ఇచ్చింది మేడం. అబ్బో మనకు తెలియదు మరి, తొక్కు పెట్టుకున్నాడు ఆమెనే నేర్పియాలి మనకు. మరి హరిప్రీత్ మేడం ఏమో ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకొని తినుర్రి అని చెప్పింది. భవిష్యత్తులో ఈ టమాటాలు, ఉల్లిగడ్డలు, వంకాయలు రేట్లు అంతే కదా. అవును మరి ఆమెనే చెప్పాలా. మా ఊర్లో ఏ ముసలోళ్ళని అడిగినా చెప్తారు, తొక్కు పెట్టుకోమని దానికి సెపరేట్ గా తొక్కు శాఖ మంత్రి చెప్పాలనా? కాదు సౌబోల్స్, తొక్కు కంపెనీ పెడదామని మేడానికే లోన్ అడిగితే ఎట్లుంటది నా ఐడియా. అయ్యో పిసమంగ్లి, 25 రూపాయల కిలో ఉల్లిగడ్డ కోసం కిలోమీటర్లు లైన్లు కడుతున్నారంటే వామ్మో, గింత పేదోళ్ళు ఉన్నారా దేశంలా అని సర్కార్ సిగ్గుపడాలి గాని పేస్ట్ చేసుకోండి, పచ్చడి పెట్టుకోండి అని తొక్కలో సలహాలు ఇచ్చుడెందుకు? అరే ఉల్లిగడ్డలను తొక్కలో ఉల్లిగడ్డలు అనకు సావిత్రి. బొంబాయిలో బంగారం అనుకొని 7 క్వింటాల్ల ఉల్లిగడ్డలు దొంగతనం చేసిర్రు. ఉల్లిగడ్డకు లైన్ల నిల్చుంటే ఇంకు సుక్క పెడుతుర్రు. ఏ ఉండు పిల్ల, ఏమో నువ్వోటి. తొక్కులు పచ్చళ్ళు పెట్టుకుంటే ఇక సర్కార్లు ఎందుకు, మనం ట్యాక్సులు కట్టుడెందుకు? రోగం వస్తే డాక్టర్ కానికి పోయి చూపించుకోమంటే వాళ్ళు ఎందుకు, మనకు తెలియదా? అవునా? అయ్యో ఇప్పుడైతే నా రీసెర్చ్ వర్కౌట్ కాదా? అయితే మానలే, ఇవన్నీ కుక్కటికే దొరికినాయి, పోయి కూర వండుకోవాలి మంచిగా. మోడీ సారు గీ ఉల్లిగడ్డ గురించి అయినా జరంతో నోరు తెరువుని సారు. ఓ మంత్రేమో లవ్వులు చేసి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటున్నాడు, ఇంకొకళ్ళేమో పేస్టులు తొక్కులు పెట్టుకోనరని అంటున్నారు. గిట్లా మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటే మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది ఎందుకు, మీరు ఉన్నది ఎందుకు? ఓ సారు దేవుడు వచ్చిండు మన దగ్గరికి, మొక్కుకోండి అందరూ. ఓ అన్న దేవుడు వచ్చిండు ఆఫీస్ కాడికి, మొక్కుకోండి అందరూ. దండి దండి దేవుడు వచ్చిండు, దేవుడు వచ్చిండు, మొక్కుకోండి. అమ్మా పైసలు ఇచ్చి వాళ్ళకి లెక్కలు చేస్తారు. దండి అందరూ దండి దండి. అబ్బా మంచిగా జమైండ్రు ఇద్దరు. ఏం చేస్తున్నావు ఆ కొత్త ఫిరాకి, ఏం నేర్పుతున్నావు నువ్వు? సుజాత నీకేం చెప్పినా మంగోలు జాతకు అతకమంట అని చెప్పలే. ఏమంటున్నా మంగోలు మంచిదన్న కానీ అరుగుండి దేవుడు వచ్చి నువ్వు మొక్కరం దండి దండి. ఓ తమ్మి సత్తి, అందరు నెగేస్తున్నావు, ఎవరు వచ్చిండ్రు ఆఫీస్ కాడికి? ఓ అక్క ఇగో ఆఫీస్ కాడికి ఏం కన్నా దేవుడు వచ్చిండు. ఎప్పటికి ఆర్తలు చదువులేనా, ఆర్తలు బంధు పెట్టి రాను జర మొక్కుకున్నావు మంచిగా అవుతుంది. అయినా ఎంకన్న దేవుడు మన దగ్గరికి వచ్చుడేంది? తప్పురా నాయన, మనమే దేవుని అనుకోవాలి, మన దగ్గరికి దేవుణ్ణి పిలిపించుకోవద్దు, కళ్ళు పోతాయి, చెంపలు వేసుకో. అరే బిలిపిద్దాన ఉన్నావేంటిది అక్క నువ్వు? నా ఎంకన్నే నా ఊరు తిరుగుడే, నా ఇంటికొచ్చుడే, పూజలు చేపించుకునుడే. ఇటువంటి అజ్ఞానం తెలియని దానికి నువ్వు ఫరాయి కాస్తం అనేది నాకు అర్థమైందాక. సామి మాకు మీ అంత పాండిత్యం తెలియదు నాయన, జర అర్థమయ్యేటట్టు చెప్పవా? ఓ సాఫిత్రక్క ఇగో ఫోన్ కొడితే ఎంటకేశ్వర స్వామి మన ఇంటికి వస్తాడక్క. నేను ఫోన్ కొట్టిన ఆఫీస్ కాడికే వచ్చిండు. ఇప్పుడు మొక్కుకో, ఇక ఎన్ని ఫొట్టు కోరికలు అని తీర్చిపోతాడు. ఎంతసేపు మాట్లాడుతావు మీ అక్కతోని? టైం అయింది, పూజకి రా జల్దినా. ఏం పూజకు నీకన్నా ఎక్కువ వస్తాయి నాకు శోకాలు. ఓ సుజాత మొక్కిన మంచిగా మొక్కుకున్నా సత్యన్న, నువ్వు కూడా నీ కోసమే ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తాను. ఎందుకు అట్లా అడుగుతున్నావు నాకన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు. ఆగు, నేను శోకాలు చదివినాక ఎవరు సఫర్ చేయదు. అరే ఆఫీస్ కాడికే దేవుడు వచ్చిండు, నేను పోకుంటైంది. మరి వార్తలు చెప్పాలి కదా మీకు. అమ్మో వాళ్ళు మంచిగా దేవుని మొక్కుకుంటాండ్రు. అబ్బో తిరుపతికి వెళ్ళి వచ్చిండు దేవుడు. అయ్యగారు ఏరి సత్తి నీ వెనకాలే ఉన్నాడు. అరే ఏడున్నారు పంతులు, నమస్కారం. మొక్కు. ఓకే స్టార్ట్ ఓం ఓం ఓం. అమ్మో అయ్యగారి కన్నా మా సత్తిదే ఎక్కువ ఉన్నదేందాడా? ఇప్పుడు మొక్కాలి. నువ్వు కాదు అయ్యగారు ఉన్నారు అక్కడ. నాకు కూడా వస్తాయి శోకాలు. ఇంట్లో మీరు దేవుణ్ణి ఏం కోరుకొని స్వామి మహామంత్రం రాసి మీరు తప్ప నాకు దిక్కవరు లేరంటూ దీంట్లో సమర్పించండి. తమ్మి చాలు తమ్మి, చదివిన కాడికి మంత్రాలు చాలు. సఫ్ దాకోక మా అక్క చూసిన అంటే తిడతా చూడు, మళ్ళీ ఎక్కువ మాట్లాడకు. ఇక్కడ లేదు కదా, ఏం కదా ఇంత మాట్లాడుకోవచ్చు. నువ్వు లొల్లి బంద్ చేసావా? కొత్తగా నవ్వుకిలా చేరు. సైడ్ రండి, పంతులు వస్తాడా? పంతులు వస్తే ఏమంటులు? నేనేమన్నా పంతులు? నేనేమన్నా? మీరు రండి అయ్యగారు. నేను పోతా చూడు, మళ్ళా ఇట్లా పెట్టాలి, పెట్టుకొని మంచిగా కట్ట మీరిసిలో. నేను దండలు తెచ్చినట్టు కదా పంతులు ఏడున్నాయి. అవును మంచిగా అయింది. పూజ అయిపోయిందా నాయనా? నీ పాపాలని పోయి నీళ్ళలా అడిగిన ముత్యం లేక మెరుస్తావు సాఫిత్రక్క. ఎంకన్నా నీళ్ళతోని నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఓరి దేవుడా, నేనేం పాపం చేసిన నాయనా? సత్తిగాన్ని నువ్వు ఇబ్బందులు పెడుతున్నావంట. సత్తిగా అడిగింది వండి పెడతలేవంట.
కలలా నాకు దేవుడే చెప్పిండు. దేవుడు నీకు చెప్పిండా? నువ్వే దేవునికి చెప్పినావు తమ్ముడా? అక్క ఇవన్నీ నేనే తింటా అనుకున్నావు ఇంకా అరటిపండు ఇది నేనేం తినా కానీ కూడా సూకో జరంతా మొత్తం తినను. రామ రామా, నీతో నేగుడు చాలా కష్టం ఉన్నది తమ్మి. సరే కానీ ఉత్తశిప్ప పట్టుకరాకు సరేనా? కానీ చూసిండ్రా, భక్తుల వద్దకే భగవంతుడు. ఫోన్ కొడితే చాలు భగవంతుడే ఇల్లెత్తుకుంటూ వస్తున్నాడు. మరి మీ అన్న కూడా దేవుని తను కోయేందుకు ఇల్లేనోళ్ళు ఈ నుంచి మొక్కుకోండి. మీ కోరికలు దేవుడు తీరుస్తాడు, మీ మొక్కులు ముడతాయట. ముత్తైదు తన ముద్దే గన్ని మొగడు అద్దన్నదట వెనకట్కేవలో ఇగ్రవంతురాలు. హాగో గీడొక్క ఆమె కథ కూడా గిట్లనే ఉన్నది. పేరుకు సర్పంచ్గిరి చేస్తున్నది కానీ చెప్తే నలుగురు నవ్విపోయే పని చేసింది. మొన్ననే సర్పంచులకు జీతాలు కూడా పెంచే. ఇక సీసీ రోడో బోరింగో నాలీల కాన్నో చెక్ డ్యాములు ఎవ్వ పనులు కాంట్రాక్టులు కూడా ఇస్తుండే. అయినా ఇవన్నీ చాలతలేవని ఆసరా పథకానికి కూడా తూటు పెట్టింది గీ సర్పంచ్ అమ్మ. ఉన్నోడు తింటే ఆశయ్యకి, లేనోడు తింటే ఆకలి కంటారు. కానీ సర్పంచ్ కుర్చీలుండి కూడా పింఛన్ తీసుకుంటే ఏమనాలే? ఏమనాల్లో మొత్తం ఇన్నాక అందరు కానీ ముందుగాలనైతే ముచ్చటై తినుండ్రి. నిజామాబాద్ జిల్లా లింగంపల్లి సర్పంచి బాలమని కూడా గిట్లేం చేసింది. పింఛన్ తీసుకున్నదంటే మంది పేరు మీద పింఛన్ తీసుకున్నది అనుకునేరు. పింఛన్కి 1000 రూపాయలు పెరిగింది కాబట్టి రెండో పెళ్లి చేసుకున్నా చచ్చిపోయిన మొదటి పెన్మిటి పేరు మీద ఏడాది కాన్నుంచి పింఛన్ తీసుకుంటూనే ఉన్నది. కానీ నిప్పునైనా తప్పునైనా కొంగులేసుకుంటే దాగుతుందా? ఆఖరికి గీ సర్పంచ్ ఇగ్రం బయటపడ్డది. పెద్దసార్లు కేసు పెడితే కోర్టుకు పోయింది. మరి ఏలుకు ఏలాసరా ఎంతున్నా ఇంటికి మొగడాసరా అంటారు. పెనిమిటి పేరు తప్పు రాస్తేనే పానం పోయినట్టు చేస్తారు కొంతమంది. మరి గిమె గిట్ల ఎందుకు చేసిందో ఓ పార అడుగుదాం. ఓ అక్క, గిట్ల చేస్తేవేందక్క? 200 పింఛను ఉండే, ఈ ప్రభుత్వం వచ్చినాక తీసుకోలేడు. మరి ఫస్ట్ నుంచే ఉంది నాకు. ఆగో నీ కథ మంచిగున్నది. ఫస్ట్ నుంచో సెకండ్ నుంచో గాని ఉన్న పెన్మిటిని లేడన్నుడేంది? వీళ్ళు ఏం చేస్తారు, ఉద్యోగస్తులు ఏం చేస్తారు? నేను తీసుకోవద్దని చెప్పేది ఉండే కదా. అప్పుడే నీకు సంబంధం ఇచ్చింది కాదు, నీకు సర్పంచ్ ఉన్నా తీసుకోవద్దని చెప్పేది ఉండే నాకు. నేను తీసుకోకపోతుంటే డ్యూటీ చేస్తలేదా వాళ్ళు? అరే నీ ఇంటాయన బతికే ఉన్నాడని ఇంకెవలో ఎట్లా చెప్తారక్క? ఏమో చిత్రంగా మాట్లాడుతావు. ఆ ఎండిఓ కానీ ఈ సెక్రటరీ కానీ అందరు చెప్పేది ఉండే నాకు. అవునా కదా? చెప్పద్దా? భర్త ఉన్నోళ్ళు అంత తీసుకుంటారు కదా. చూసిండ్రా, నేర్చినమ్మా ఏడ్చినా ముద్దంటే గిదే కదా. ఇక ఈమె సర్పంచ్ అయింది కాబట్టి ఎండిఓ సెక్రటరీలు వచ్చి అమ్మా నీ భర్త పానంతోనే ఉన్నాడమ్మా అని చెప్పేది ఉండేనట. ఇంకా నయం ఎమ్మెల్యేలు మంత్రులను కూడా రమ్మనలేదు. మంచి పేరొస్తే పోతుంది కావచ్చు కానీ చెడ్డ పేరొస్తే పోతుందా? ఊరికి సర్పంచ్ ఉండి కూడా గీమె గిట్ల చేసిందేంది అని ముక్కు నేలేసుకుంటున్నారు గీ ముచ్చటెరకైనోళ్ళు. అబ్బా మాట ముచ్చటంటే మన సీఎం సార్రే. పబ్లిక్ తోని మీటింగ్ పెట్టి ఎంత ముద్దుగా మాట్లాడతాడు, మన ఇళ్ళలో మాట్లాడుకున్నట్టే. నేను మీ ఇంటికి వస్తా బగారుబువ్వ వండుతావా, రాత్రి కళ్ళు తాపుతావా అని అడుగుతాడు. పబ్లిక్ కూడా మన మనిషే అనుకుంటారు. మరి సీఎం సార్ తన పాటలు నేర్చుకున్న గీ ఎమ్మెల్యే సార్ చూడుండ్రి ఏం చేసిండో. ఈ సార్ను గుర్తుపట్టిన రానుల్లా అధికార పార్టీ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ సారు నోరుతోన్ కంటే చేతులతోనే ఎక్కువ పని చేస్తాడు. ఎందుకంటే మున్పు కరాటే మాస్టర్ కాబట్టి నేర్చుకున్న విద్యను మర్చిపోవద్దని అప్పుడప్పుడు పబ్లిక్ మీద చూపిస్తున్నాడు. మహబూబ్నగర్ జిల్లా వంగూర్ అనే ఊళ్ళే గ్రామ జ్యోతి మీటింగ్కి వచ్చిండు సారు. ఊరోళ్ళంతా సమస్యలు చెప్పుకుంటుంటే అందరు లెక్కనే వికలాంగుడు సీను కూడా ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయిండట. మరి ఈయన ఏమడిగిండో గాని గువ్వల బాలరాజ్ సారు సీను గువ్వ బలగొట్టిండట. అంతేనా సీను? ఎమ్మెల్యే గారిని నేను అడుగుదామని అనుకునేసరికి ఎమ్మెల్యే నాపై చేయి చేసుకోవడం జరిగింది. నా చెంప వేసేసరికి నాకు మైండ్ కొద్దిసేపు పని చేయలేదు. అగ్గో దెబ్బలు కూడా బాగానే తగినాయట సీనుకు. ముచ్చటెరకగానే పతిపచ్చ పార్టీల కార్యకర్తలు వచ్చి ఎమ్మెల్యే సార్ దిష్టి బొమ్మను నలగబెట్టి జరసేపు లొల్లి లొల్లి చేసిండ్రు. బాలరాజ్ సారు పబ్లిక్ ఏమన్నా సమస్యలు చెప్పుకుంటే చేస్తా చూస్తా అనాలే, కానీ గిట్లా గువ్వల వల్ల కొడితేట్లా సారు? ఇదివరకే 2-3 మాటల కొత్త ఎమ్మెల్యేలు పబ్లిక్ తో ఎట్లా నడవాలనో క్లాసులు పెట్టి మరీ పాఠాలు చెప్పిండు సీఎం సారు. పనితనం నచ్చితే మంత్రి కొలు ఇస్తాడు గాని పబ్లిక్ నే కొడితే ఎట్లా చెప్పుండ్రి? అది తెలంగాణ స్మార్ట్ పోలీసింగ్ అంటే. స్మార్ట్ పోలీసింగ్ చేసి దుబాయ్, అమెరికా, సింగపూర్ పోలీసులకు మించి పనిచేయాలంటే నిజంగానే వాళ్ళని దాటేసే పనిచేస్తున్నారు. 30-40 ఏండ్ల కింద పోలీస్ పటేళ్లు పబ్లిక్కి ఎంత మంచిగా స్మార్ట్ పోలీసింగ్ చేసిండ్రో అంతకన్నా 10 ఇంతలు సూపర్గా చేస్తున్నారు. అబ్బా
ఇంత స్మార్ట్ పోలీసులను భరించుడు మాతోని కాదంటున్నారు పబ్లిక్. పోలీసులతో నొరుకుడు మాకు శాతనవుతుందా అని ఎల్లెక్కల పడుతున్నారు. మరి మీ వాళ్ళని గింతి స్మార్ట్గా చేస్తే పబ్లిక్ ఏం కావాలి నాయని సారు? పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా ఒరిగినట్టే చేస్తున్నారు కొందరు పోలీసులు. పానాలు కాపాడు విడిచిపెట్టి పానాలు తీసుడే పనిగా పెట్టుకున్నట్టు చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లా పద్మ అనట ఆమె చచ్చిపోయింది. ఏదో దొంగతనం కేసులో మాట్లాడదామని పిలిపించి ఏమన్నారో ఏందో గాని పానం పోయింది. ఉత్తగా మాట్లాడుతుంటేనే కింద పడి పానం ఏడిచింది అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు కానీ గది నమ్మేటట్టు లేదు. ఎందుకంటే పోస్ట్ మార్టం చేసేటప్పుడు చూస్తే ఒంటి మీద అన్ని దెబ్బలే ఉన్నాయట. అంటే చూడుండ్రి పోలీసోళ్ళు గమని ఎన్ని తీర్ల తిప్పల పెట్టుంటారు స్టేషన్లా. గందుకే ఆసిఫ్ నగర్ సిఐని, ఎస్ఐని, 5 కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిండ్రు పెద్ద పోలీసార్లు. మొన్నటికి మొన్న మారేడుపల్లి స్టేషన్లా బన్నప్ప అనేటైనా కూడా గిట్లనే స్టేషన్లో చచ్చిపోయే. పోలీసోళ్ళే కొట్టి కొట్టి చంపిండ్రని బస్తీకి బస్తీ వచ్చి స్టేషన్ మీద పడి ఆగమాగం చేసిపోయిరి. అయినా గీ పోలీసోళ్లకు జర్రంతా కూడా సోయి రాకపోతే ఎట్లా చెప్పుండ్రి? స్మార్ట్ పోలీసింగ్ అంటే గిట్లా స్మార్ట్గా మంది పానాలు తీసుడే కావచ్చు. మరి రాజకీయాలు ఎప్పుడెట్లుంటాయో ఎవ్వరికి అర్థం కాదు. మహా ముదుర్లకే అప్పుడప్పుడే దెబ్బ పడుతుంది. అసొంటిది కొత్త లీడర్, కొత్త కొలువు ఇంకెట్లుంటది? ఏదో చేద్దామని పోతే ఇంకేదో అవుతుంది. ఇగో గీసారు కూడా సేమ్ టు సేమ్ గట్లనే అయ్యింది. కావాలంటే చూడండి. ఓ రకంగా నా రాజకీయ అజ్ఞానానికి బాధపడటం జరిగింది. ఇట్లా అంటే నా దగ్గరికే పంపించి నా దగ్గరతోనే పని చేయించుకొని అంటే నా వేలతో నా కంటలో పడుచుకునేటట్లు చేసినటువంటి మేధావులందరూ ఉంటారని ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో తెలుస్తుంది. అరే ఏమైంది సారు? మీదికి నవ్వుకుంటూనే మాట్లాడుతున్నావు గాని కడుపులో ఎంత బాధపడుతున్నావో నీ కళ్ళు చూస్తేనే తెలుస్తున్నా సారు. నిన్ను గంత బాధ పెట్టినాక మనసు లెవెల్లో సీఎం సార్కు చెప్పుండ్రి, వాళ్ళను కోదండం ఎక్కిస్తాడు. అట్లనే పబ్లిక్ కూడా చెప్తే ఎవలేసొంటోళ్ళో తెలుస్తుంది. అంతేగాని నీకు నువ్వే బాధపడితే ఎట్లా నర్సన్నా? ఇబ్రహీంపట్నం పేదోళ్లకు సర్కార్ నుంచి రావాల్సిన పైసలు కష్టపడి నేను శాంక్షన్ చేపిస్తే ఎవలో వచ్చి చెక్కులు వంచిండ్రని సార్ మస్తు బాధపడుతున్నాడు గిట్లా. ఇది కూడా మందు వార్తనే, కానీ తప్పకుండా అందరు చూడాల్సిన వార్త. చెప్పంగినోని సెడంగా చూడాలి అని అంటారు కానీ గది కరెక్ట్ కాదు. చెప్పాలి, 1కి 4 మార్లు చెప్పాలి. ఈయనదాకా చెప్తూనే ఉండాలి. ఇగో మన పట్నం పోలీసులు ఇప్పుడు గిదే పని మీద ఉన్నారు. మరి గదేం పను చూడండి. మంచులచ్చిమక్క పాఠాలు చెప్పినా కూడా తాగి బండి నడుపుడు అంటలేరు పట్నంలో పబ్లిక్. గందుకే హీరో ఎమ్మెల్యే బాబు మోహన్ సార్ను పట్టుకొచ్చిండ్రు పోలీసు పాఠాలు చెప్పేదందుకు. ఆయన చెప్తే ఎవరింటారు అని అనుకునేరు. మీరేంది నాయనలు మోకాలు మార్చిండ్రు? ఆగో అందరు తలకాయలు కిందకేసిండ్రు, దస్తులు అడ్డం పెట్టుకున్నారు. తాగి బండి నడిపేటోళ్ళు చాలా మందే ఉంటారు. గాశారం బాగలేక మీరు దొరికిండ్రు గంతే. ఏం సిగ్గుపడకుండ్రి. బాబు మోహన్ సార్ ఏం చెప్తున్నాడో ఇనుండ్రి మొదలు. మిమ్మల్ని చూసినప్పుడల్లా 10 మంది అరే ఈడేరు అనరా బాబుమోహన్ పోతుంటే బాబుమోహన్ అని ఎట్లా అంటారు, మిమ్మల్ని కూడా ఎట్లా అంటారు. నా కొడుకు తాగి బండి నడపకున్నా యాక్సిడెంట్లో చచ్చిపోయిండు, మీరు తాగి బండి నడిపితే ఎట్లా అని కొడుకుని యాద్ చేసుకొని ఏడ్చిండు బాబు మోహన్ సారు. మా బాబు కనుక నిజంగానే తాగిలో లేక ఓవర్ స్పీడ్లోనో కనుక చనిపోతే నేను ఎప్పుడూ మర్చిపోయేవాడు. ఈ రోజు వరకు కూడా నేను వాడు గుర్తు రాగానే ఏడుస్తాను. ఏం తప్పు చేశాను నేను? ఊకో సారు ఊకో చూస్తున్నారు కదా సార్ పడుతున్న బాధ. గిసోంటి బాధలు మీ ఇంట్లో పడొద్దంటే తాగి బండి నడుపుడు బంద్ చేయండి. ఓ పోలీసార్లు, బాబు మోహన్ సారు బాధపడుతున్నాడు, జర అట్లా బయటికి తీసుకుపోయి చల్లగాలికి తిప్పకపోయినారు. ఏ బుడ్డ సైకిల్ మోటరా? సార్ ఎక్కిండు. రైట్. సచివాలయంలో మంత్రి గారి సిట్టింగు, అగ్వమందుకు పెట్టొద్దట ఫిట్టింగు. ముల్కనూర్లా సీఎం సార్ దావతి, ఊరోళ్లతో చేస్తాడట మంచి సోపతి. చక్కటి పాఠం చెప్పిన బాబు మోహన్ సార్ ఇగనైనా తగ్గి ఉండ్రి, తాగి బండ్లు దోలే జోరు. దుష్మాన్ ఎవలో తెలవని పవనాలు, కన్ఫ్యూజ్ లో ఉన్నాడు అంటున్నారు జనాలు.
ఎంకన్నను ఆఫీస్కి పిలిపించుకున్న సత్తి. గట్ల పెడతారు దండము, ఎట్లా గట్ల పెడతారు, రెండు చేతులు జోడి గీడ పెట్టారు, గిట్ల పెట్టాలి, పెట్టుకోండి మంచిగా. తొక్కుల శాఖ వివరాలు చెప్పిన మంగ్లీ. ఉల్లిగడ్డ పేస్టులు, కందిపప్పు తొక్కుల సంటి కంపెనీలకు సర్కారే పెట్టుబడి ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వాలి. అమితాబ్ బచ్చన్ సార్ సంటి సార్లను బ్రాండ్ అంబాసిడర్ చేసి అమ్మిపియాలి. చూసింది కదా ఇక గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.